సార్ నమస్తే. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి నెంబరింగ్ ఇస్తున్నారు. రేటింగ్ ఇచ్చారు. అదే ఫస్ట్ అయితే నిమ్మల రామానాయుడు గారు ఫస్ట్, అలాగే సెకండ్ నారా లోకేష్ గారు, ఇలా ఒక్కొక్క మినిస్టర్లకు ఒక్కొక్క ర్యాంక్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. అంటే దీన్ని ఎలా, ఏ ప్రాతిపదికన ఇచ్చారు, దీనివల్ల ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? అంటే ఫైల్ క్లియరెన్స్ ప్రాతిపదికగా నేను ఇస్తున్నాను ఈ రేటింగ్స్ అని చెప్పుకున్నాడు ఆయనే. అందులో భాగంగానే రామానాయుడు అంటే మరీ తన కుమారుడు లోకేష్ కి మొదటి స్థానం ఇస్తే ప్రపంచం రకరకాలుగా మాట్లాడుతుంది కాబట్టి రామానాయుడు గారిని ముందు పెట్టి ఆ తర్వాత ప్లేస్ లో లోకేష్ ని పెట్టారు అనేది ఒక చర్చ నడుస్తోంది ఆల్రెడీ. ఇందులో భాగంగానే ఈ రేటింగ్స్ లో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన కనిపించలేదు. ఆయన 3 శాఖలు నిర్వహిస్తున్నాడు. ఆ 3 శాఖలకు సంబంధించిన ఫైల్ క్లియరెన్స్ లో ఎక్కడా క్లారిటీ లేకపోవడం వల్ల ఆయన పక్కన పెట్టాడా అనేది ఒక అనుమానం. ఇందులో కాకపోతే 5వ స్థానంలో జనసేన నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు మాత్రం 5వ స్థానం దక్కించుకున్నాడు. ఈ 5వ స్థానంలో మనోహర్ ని పెట్టడం, ముందు స్థానంలో ఆవిడ అనిత గారు ఉండటం, ఈ లింకప్ అంటే ఈ లైనప్ చూస్తే అస్మదీయులకే ఎక్కువగా అంటే తెలుగుదేశం వారికే ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. రెండో వైపు నాదెండ్ల మనోహర్ కి ఇవ్వటం అనేది అక్కడ ఏదైనా కాస్ట్ కార్డు ప్లే అయిందా అనేది ఒక అనుమానం ఉంది ప్రపంచానికి. అంటే జనసేన నుంచి మంత్రివర్గంలో రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తులు 3. ఒకరు పవన్ కళ్యాణ్ గారు, 2 సినిమాటోగ్రఫీ శాఖ చూస్తున్నటువంటి కందుల దుర్గేష్ గారు, 3 పౌర సరఫరాల వ్యవహారం చూస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు. వారిద్దరూ కాపులు, వీరు కమ్మవారు. వీరికి ఆ అకౌంట్ లో ఏమైనా రేటింగ్స్ వచ్చాయా అనే చర్చ కూడా నడుస్తోంది బయట. అలా ఈయన మనవాడు అనుకుని ఈయనకి వేసి పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టారా, దేనికి సూచన అనేది ఒక చర్చ ఆల్రెడీ వైసీపీ శ్రేణుల నుంచి నెమ్మదిగా మొదలైంది. వైసీపీ శ్రేణులతో పాటు తెలుగుదేశం పార్టీ మీద అంటే తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి మీద కొంత రెగ్యులర్ గా క్రిటికల్ గా ఉంటున్నటువంటి సెక్షన్స్ నుంచి కూడా ఒక చర్చ మొదలైంది. ఈ రేటింగ్స్ ప్రక్రియ వినగానే వాంటెడ్ గా అంటే రామానాయుడికి ఇవ్వటం వెనకాల లోకేషే ఉన్నాడు. లోకేష్ కి మరీ మొదటి స్థానం ఇవ్వటం బాగోదు కాబట్టి తనకు అనుకూలంగా ఉన్నటువంటి రామానాయుడిని ముందు పెట్టాడు అనేది ఒక మాట. కానీ ఆయన చెప్పడం ఫైల్ క్లియరెన్స్ ప్రాతిపదిక అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ ప్రకారం చేసుకుంటూ వెళుతున్నారు. ఇది రెగ్యులర్ గా అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం ఈ రేటింగ్స్ ఇస్తున్నాను, ఈ ర్యాంకింగ్స్ ఇస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. అంటే ఎంకరేజ్మెంట్ గా ఉండటంతో పాటు రేపు రాబోయే రేటింగ్స్ అంటే ప్రతి నెల రేటింగ్స్ ప్రకటిస్తారా, లేకపోతే ఇది క్వార్టర్లీ ప్రకటిస్తారా, లేకపోతే హాఫ్ ఇయర్లీ ప్రకటిస్తారా అనే దానిలో కూడా క్లారిటీ లేవు. ఇంకా వారేమీ అధికారికంగా ప్రకటించలేదు. అధికారికం అంటే దీనికి సంబంధించినటువంటి విషయం ప్రపంచం ముందు ఉంచారు కానీ ఇలా 3 నెలలకు ఇస్తారా, క్వార్టర్లీ ఇస్తారా, హాఫ్ ఇయర్లీ ఇస్తారా, ఇయర్లీ ఇస్తారా అనే దానికి సంబంధించిన క్లారిటీ లేదు. అనిత గారికి ఈ 5 జాబితాలో చోటు దక్కడం మాత్రం గొప్ప విషయమే. అంటే ఆవిడ చాలా విధేయత, వినయ విధేయతలు ప్రతి సందర్భంలోనూ ప్రకటిస్తూ వస్తున్నారు ఆవిడ. అలాగే ప్రతిపక్షం మీద దాడి చేయటంలో కూడా ఆవిడ చాలా అగ్రెసివ్ గానే ఉంటున్నారు. అంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా చూస్తే ఆవిడ శాఖ నుంచి ఫైల్స్ క్లియర్ అవుతున్నాయా లేదా అనే దానికంటే కూడా చాలా ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ మధ్య ఒక ఫైల్ కొంత వివాదాస్పదం అయింది. నెల్లూరుకు సంబంధించి శ్రీకాంత్ అనే అతనికి పెరోల్ ఇవ్వటం అనేది కొంత వివాదాస్పదం అయింది. ఆ సందర్భంగా ఒక మహిళామణి కూడా దీనిలో ఇరుక్కోవడం, ఆ ఎపిసోడ్ లో ఇరుక్కోవడం, అదంతా ఒక గందరగోళం నడిచింది. కానీ అవన్నీ ఆయన ఏమి ప్రాతిపదికగా తీసుకోలేదు. కానీ ఒక పొలిటీషియన్ గా, మంత్రిగా ఆవిడ పెర్ఫార్మెన్స్, అలాగే పోలీసు శాఖకు సంబంధించి ప్రతిపక్ష
పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను కట్టడి చేయటంలోను, అలాగే ప్రతిపక్ష నాయకుడి పర్యటనల సందర్భంగా వ్యవహరించినటువంటి తీరు, అలాగే ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలను తిప్పికొట్టడంలో ప్రదర్శిస్తున్నటువంటి చొరవ, ఇవన్నీ గమనంలో ఉంచుకుని ఆవిడకి 4వ స్థానం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఫైల్ క్లియరెన్స్ కంటే కూడా ఇది కీలకమని భావించుంటాడు ఆ శాఖలో ఆయన, ఆ యాక్టివ్ గా ఉండటం అనేది. ఈ క్రమంలోనే అంటే 3 శాఖలు, అటవీ అలాగే గ్రామీణ వ్యవహారాలు, ఇవన్నీ చూస్తున్నటువంటి గ్రామీణ నీటిపారుదల వ్యవహారం, ఇవన్నీ చూస్తున్నాడు ఆయన. రూరల్ బేస్డ్ శాఖలు ఎక్కువ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి కంట్రోల్. మరి ఆ ఏరియాలో ఫైర్ క్లియరెన్స్ పరిస్థితి ఏమిటి అనే మాట కూడా చెప్తే బాగుండేది. ఎందుకంటే ప్రభుత్వంలో నెంబర్ 2 అని అనుకుంటున్నారు ఆయన అందరూ. అలాగే చంద్రబాబు నాయుడు గారు తనకి కూడా ఇచ్చుకోలేదు, ఆయన పేరు లేదు, పవన్ కళ్యాణ్ పేరు లేదు. అంటే పవన్ కళ్యాణ్ పేరు లేదు, ఇది వాంటెడ్ గా జరిగింది అని అనుకోవడానికి వీలు లేకుండా ఆయన తన పేరు కూడా లేదు. అంటే వాళ్ళిద్దరూ రేటింగ్స్ అతీతంగా ఒక సపరేట్ కేటగిరీలో ఏమైనా పెట్టాడా అనేది ఇక్కడ ప్రధాన అంశం. అంటే రకరకాల విమర్శలు వచ్చేసిన తర్వాత ఒక సమాధానం చెప్పడం కోసం పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో నెంబర్ 2, నెంబర్ 1, నెంబర్ 2 రేటింగ్స్ తో పని లేదు, ఎంకరేజ్మెంట్ కింద వాళ్ళకు ఉండాలి, కేడర్కు ఉండాలి అనే ఉద్దేశంతో జనసేన నుంచి ఒకరిని, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి మిగిలిన వాళ్ళని ఇలా ఈ కంపోజిషన్ లో వెళ్ళామని చెప్పుకోవడానికి ఒక వెసులుబాటు ఉంచడం కోసం తనకు కూడా ఆయన రేటింగ్స్ ఇచ్చుకోలేదా? అంటే తన వైపు నుంచి క్లియరెన్స్ లకు సంబంధించి కూడా ఆయన రేటింగ్ ఇచ్చుకుంటే బాగుండేది. తనని పవన్ కళ్యాణ్ ని కూడా ఇన్వాల్వ్ చేసి ఒక రేటింగ్ ప్రోగ్రామ్ పెట్టుంటే ప్రపంచానికి ఒక క్లారిటీ వచ్చిండేది. ఎక్కడ క్లియరెన్స్లు ఎక్కువ జరుగుతున్నాయి, ఎవరు యాక్టివ్ గా పనిచేస్తున్నారు అనే దానికి సంబంధించి కొంత ఒక ఐడియా వచ్చేది. కానీ ఇప్పుడు ఈయన ప్రకటించిన జాబితా ప్రకారం పెడితే అది వాళ్ళిద్దరిని ఈ ఏరియా నుంచి కొంచెం పై గ్రేడ్ లో, పై బర్త్ లో ఉంచి మిగిలిన వాళ్ళకి రేటింగ్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. సో ఈ రేటింగ్స్ కి సంబంధించి ఇంతకు ముందు మనం అనుకున్నటువంటి అనేక విమర్శలు ఎట్నుంచి ఏ సర్కిల్స్ నుంచి ఎవరు చేసినప్పటికీ ఈయన మాత్రం తన కార్డు తను సేఫ్ గానే పెట్టుకున్నాడు. మేము రేటింగ్స్ ఆ పరువులో లేము, మేము మిగిలిన వాళ్ళని ఎంకరేజ్ చేయటం కోసం పార్టీ నాయకత్వ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ నాయకత్వ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ బరిలోకి రారు, లేదా ఈ కేటగిరీలోకి రారు అనేది ఏదో ఒకటి పెట్టుకుని ఉండొచ్చు. జనరల్ గా జడ్జిలు ఏదైనా పోటీకి జడ్జిలుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు దానిలో ఆ పోటీలోకి రారు కదా. ఆ పద్ధతిలో తమని తాము జడ్జిలుగా పెట్టుకుని ఈయన కలిసి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా అనిపిస్తుంది. అనిపింపజేసేలాగా ఒక ఆర్గ్యుమెంట్ రేపు పొద్దున ప్రపంచం ముందు ఉంచుతాడు ఆయన. ఈ ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నటువంటి 100 విమర్శల నేపథ్యంలో, అంటే క్యాస్ట్ ఓరియంటేషన్ లో విమర్శలు చేయడానికి స్కోప్ ఉంది అక్కడ. నాదెండ్ల మనోహర్ కి ముందు పెట్టి పవన్ కళ్యాణ్ ని పట్టించుకోలేదు, దీని వెనకాల కులపరమైనటువంటి కారణం ఏమైనా ఉందా అని ఆలోచించడానికి ఒక స్కోప్ ఉంది. అలాగే మిగిలిన వ్యవహారాలు, అనిత గారికి కొంచెం ప్రాముఖ్యత ఇవ్వటం వెనకాల ఆవిడ ప్రదర్శిస్తున్నటువంటి వినయం కావచ్చు, ఆవిడ శాఖకు సంబంధించి ఆవిడ వ్యవహరిస్తున్నటువంటి తీరు కేంద్రీకరించి, అంటే జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయడానికి ఆ శాఖకే ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాధాన్యతను గుర్తించి ఆవిడకి ఏదన్నా రేటింగ్ ఇచ్చారా అని ఇలా రకరకాల అభిప్రాయాలు ప్రకటిస్తోంది ప్రపంచం ఆయన రేటింగ్స్ అనగానే. లోకేష్ ని కొంచెం ఫోకస్ చేయాలి, లోకేష్ రైజ్ చేయాలి అనే ప్రోగ్రామ్ కూడా ఈ రేటింగ్స్ ప్రక్రియలో డెఫినెట్ గా ఉండొచ్చు. అది కలిసి వచ్చి రామానాయుడు ఫ్రంట్ ప్లేస్ లోకి వచ్చాడు అనేటువంటి ఆర్గ్యుమెంట్, వీటన్నిటిని తిప్పికొట్టడానికి ఆయన తన దగ్గర కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని ఉన్నాడు చంద్రబాబు గారు.